టీవీకి అధినేత విజయ్ మరోసారి స్టాలిన్ సర్కారుపై ఫైర్ అయ్యారు. చెన్నైతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన జలమయానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. డీఎంకే ప్రభుత్వం 4.5 ఏళ్లుగా డ్రైనేజీ పనులను అసంపూర్తిగా అసమర్థంగా చేపట్టడమే ప్రస్తుత దుస్థితికి కారణమని ఆయన తీవ్రంగా విమర్శించారు. చెన్నైతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల సామాన్య ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయని విజయ్ అన్నారు. ఈ కష్టాల్లో అసలుకు కారణం ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా పూర్తిగా నిర్మించకపోవడమేనని ఆరోపించారు. ప్రజలపై ప్రభుత్వానికి కొంచెం శ్రద్ధ ఉన్నా కొద్ది రోజుల వర్షానికే నగరం ఇలా నీట మునిగేది కాదని విజయ్ పేర్కొన్నారు. వర్షపు నీటి కాల్వల ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయించినప్పటికీ ప్రభుత్వం ఫలితాలు చూపడంతో విఫలమైందని ఆరోపించారు. ప్రజలందరూ సురక్షితంగా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసిన విజయ్ వరద బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించాలని తన పార్టీ కార్యకర్తలను కోరారు. రాబోయే రోజుల్లో ప్రజలు మరిన్ని ఇబ్బందులు కలగకుండా వర్షపు నీరు వేగంగా బయటకు వెళ్లేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.